విశేషాలని, కౌకూర్ దర్గాకు ఉన్నటువంటి మహిమల్ని, ఆ గొప్పల్ని మనం కూడా కన్నర చూసి అదేందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చూద్దాం రండి. ఇది కౌకూర్ దర్గా. ఈ దర్గా అక్కడికి వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులను అడిగి వాళ్ళ యొక్క అనుభవాలని, ఈ దర్గా యొక్క చరిత్రని తెలుసుకొని మీ ముందు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని సైనిక్పురి, అల్వాల్కు దగ్గరలోని కౌకూర్ దర్గా నమ్మివచ్చే భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. జూబ్లీ బస్టాండ్ నుండి కరీంనగర్ హైవే రోడ్ నుండి మిలిటరీ క్వార్టర్స్ దాటుకుని వెళితే ఈ దర్గాను చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తోంది కౌకూర్ అంబీ దర్గా. ఇక్కడ ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి వేళ వేలాది మంది భక్తులతో సందడిగా మారుతుంది. ఈ దర్గాకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు వచ్చి దర్గాను దర్శించుకుంటారు. పలు మానసిక రోగాలు తగ్గుతాయనే భక్తుల విశ్వాసం. అయితే ఈ దర్గాకు హిందువులే అధిక సంఖ్యలో వస్తుంటారు. మస్తానా బాబా దర్గాలో మానసిక రుగ్మతలు నయమవుతాయని, చెడు ప్రభావాలతో బాధపడుతున్న వారు, మతిస్థిమితం లేని రోగులు, చేతబడితో ఇబ్బందులు పడుతున్న వారిని దర్గాకు వస్తే నయమవుతుందనే విశ్వాసం వచ్చి రోజుల తరబడి ఈ దర్గాలోనే ఉంటారు. సమీపంలోని చెరువులో స్నానం చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడే బస చేస్తారు. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇది మా పాత షాపు. మేము స్టే చేయబట్టి మా నాన్న, మా తాత, మా నాన్నమ్మ ప్రజెంట్ మేము రన్ అవుతున్నాం. ఇది మా 3వ జనరేషన్, అంటే మా మిసెస్ వాళ్ళ తరపు నుంచి. అయితే మాకు చాలా పాత దర్గా, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మన హిందూస్ మాత్రం చాలా సెంటిమెంట్గా నమ్మకంతో వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే నమ్ముకున్నాం, ఏదైనా మొక్కుబడి, ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా బాగా లేకుంటే వాళ్ళకి అనుకున్న పనులన్నీ బాగా జరుగుతాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నమ్మకం చాలా. ఎందుకంటే మన హిందూస్ చాలా వస్తారు ఇక్కడ, ముస్లిం వాళ్ళు రారని కాదు, అందరూ వస్తారు. కానీ కమెంట్ అన్ని కుల మతాల వాళ్ళు ఇక్కడికి మన దగ్గరికి వస్తారు ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయి వాళ్ళకు నమ్మకం. వాళ్ళకి సిటీ అవుట్కట్స్ నుంచి చాలా మంది వస్తారు, వరంగల్ వస్తారు, భువనగిరి, ఆలేరు, జనగాం నుంచి చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడికి. అమావాస్యకు మాత్రం అమావాస్యకు చాలా పబ్లిక్ ఉంటుంది. ప్రతి గురువారం, శుక్రవారం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మానసికంగా ఏదైనా హెల్త్ బాగా లేకుంటే దాని గురించి ఏదైనా మొక్కుకొని ఇక్కడ చెరువులో స్నానం చేస్తారు. చెరువులో స్నానం చేస్తే కూడా వాళ్ళకి ఏమున్నాయో మొత్తం వాళ్ళకు బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి ఏదన్నా లోపల ఏదన్నా రోగం కూడా ఉన్నా కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మామూలుగా జోడి 2 కొబ్బరికాయలు తీసుకొని ఫస్ట్ కిందికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. మొక్కుబడికి ఏదైనా మనకు ఏదైనా అనుకోండి పని కాకుంటే దారం కడతారు అనమాట. ఒక్కొక్కరు సెంటిమెంట్, ఒక్కొక్కరు నమ్మకం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. మనకి మ్యారేజ్ కాకుండా ఒక గాజులన్నీ కడతారు. ఏదైనా మనకి గొడవలకు సంబంధించి ఏదైనా బాగా లేకుంటే వాళ్ళకు కూడా లాకు సంబంధించి వాళ్ళ ఆ మాదిరిగా ఇస్తారు. దారం ఏదైనా మనకు అనుకోని పని ఏదైనా కావడానికి దారం కడతారు. అది ఎవరెవరు నమ్మకం వాళ్ళ బట్టి వాళ్ళు వచ్చి చేసుకొని వాళ్ళ పోతారు. వాళ్ళకి అనుకున్న పని అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా మనకు వాళ్ళతో ఎంత తోస్తారో దాన్ని బట్టి వాళ్ళు మేకతోన కోళ్ళతోన దాన్ని బట్టి వచ్చి న్యాయం చేసుకొని ఫాద్యాలు ఇచ్చిపోతారు వాళ్ళకి. దర్గా సమీపంలో 400 ఏళ్ల క్రితం నాటి మసీదు ఉంది. మొఘల్ చక్రవర్తులు, నిజాం నవాబులపై దాడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ మసీదు నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు సయ్యద్ అబూ నాజర్. నేను కౌకూర్ దర్గా సజ్జాదుద్దీన్ హసీన్ కొడుకుని మాట్లాడుతున్నాను. ఇక్కడ కౌకూర్ దర్గాలో చాలా సంవత్సరాలు చాలా పబ్లిక్ వస్తుంది దర్గాకి. స్పెషల్లీ అమావాస్య రోజు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు, ఎవరిదైనా పనులు అయితే లేవు, ఇంట్లో నిద్ర వస్తలేదు, వాళ్ళు ఒక పీస్ కోసం ఇక్కడ వచ్చి నిద్ర చేసి వాళ్ళ నమ్మకంతో వచ్చి నిద్ర చేసి క్యూర్ అయిపోతున్నారు. మనకు ఉరుసు రోజు కూడా చాలా మంది వస్తారు, ఒక 5,000 మంది వస్తారు మస్తాన్ బాబా ఉరుసుకో. మళ్ళా ఎవ్రీ నెల అమావాస్యకి
దాదాపు ఒక 2000 మంది అన్న ఇక్కడ రాత్రి స్టే చేస్తారు దర్గాలో. రోడ్స్ మీద అంతా ఇక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు. వాళ్ళ ఒక నమ్మకం ఉన్నది, ఆ నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు, క్యూర్ అయిపోతున్నారు. ఏటా ఉర్సు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దట్టీలు సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. మానసిక రోగులు, చేతబడితో బాధపడే వారిని గొలుసులతో కట్టి వారిని దర్గాలో ఉంచితే వారు మామూలు స్థితికి వస్తారని చెబుతుంటారు. దర్గాకు రావడంతో తమ మానసిక వ్యాధులు నయమైనట్టు, చెడుగాలి తొలగినట్లు పలువురు చెబుతున్నారు. దర్గాకు రావటం వల్లే తమకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. మాకు ఫస్ట్ చాలా బాగా ఉండే, చాలా కష్టం ఉండే. ఇట్లని చెప్పి చాలా మంది కౌకూర్ దగ్గరకు వస్తే చాలా మంచిగా అవుతుంది. మేము ప్రతి 5 నెలల నుంచి 10 నెలల అమాసకు వస్తున్నాం, పోతున్నాం, ఉంటున్నాం. ఒక నైట్ నిద్ర కూడా చేస్తున్నాం. ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పరిశ్రమలు అవన్నీ తగ్గిపోయినాయి. మా మిస్సెస్ కూడా ప్రాణం బాగాలేకుండా ఇక్కడ వచ్చిన తక్కువ అయిపోయింది. ప్రతి సంవత్సరం ప్రతి నెలకు అమాసకు వస్తాం, పోతాం, నైట్ నిద్ర చేస్తాం, ఇంట్లో ఉంటాం. మంచి ప్రశాంతం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. బాబా దేవాల మంచి అంత మంచి అనిపిస్తుంది. ఇంకా అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాం. ఈ దర్గాలో నిక్షిప్తమై ఉన్న దేశ ఇతర దేశాలలోని మసీదుల మరియు దర్గా నమూనాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దర్గా యొక్క ప్రాముఖ్యతను ఈ తరం వారసుడు ఇప్పుడు మనకు వివరిస్తారు. హజరత్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మహబూబ్ సుహానీ బగ్దాద్ ఇరాక్లో ఉన్న దర్గాది చిల్లాయ్ ముబారక్ అంటారు దీనికి. అక్కడ ఎప్పుడు ఉరుసు ఉంటుందో అప్పుడు ఇక్కడ కూడా గ్యారీ షరీఫ్ అని చేస్తారు. ప్రతి సంవత్సరంలో ఒక్కసారి ఈ దర్గా దగ్గర పూజ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు ఆ రోజు. ఇది మీరాదాపర్ సర్కార్ గుజరాత్లో ఉన్న దర్గాది. ఇది చిల్లాయ్ ముబారక్ ఇది దర్గాది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎప్పుడు గుజరాత్లో ఉరుసు ఉంటుందో అప్పుడు ఇక్కడ కూడా చిన్న పూజ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం ఇక్కడ కూడా. ఇది ఖాజా మొయినుద్దీన్ చిష్టి అజ్మీర్ రాజస్థాన్ నుండి దర్గాది చిల్లాయ్ ముబారక్. ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడు అజ్మీర్ షరీఫ్లో ఉరుసు అవుతుంది అప్పుడు ఇక్కడ కూడా చిన్న మేము కూడా ఇక్కడ పండుగ జరుపుకొని ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం ప్రతి సంవత్సరం. చాలామంది రాజస్థాన్ పోయే రోజు వీడికి వచ్చి మంచిగా మొక్కుకొని వాళ్ళు క్యూర్ అవుతారు. ఇది మన హజరత్ ఖాజా బందే నవాజ్ కేసుదరాస్ గుల్బర్గా కర్ణాటకలో ఉన్న దర్గాది చిల్లాయ్ ముబారక్. ఇక్కడ ఎప్పుడు కర్ణాటకలో ఉరుసు ఉంటుందో ఆ రోజు ఇక్కడ కూడా మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేసి పండుగ జరుపుకుంటాం. ఇది మౌలా ముష్కిల్ కుషా అలీ షేర్ ఖుదా. ఇది మనకు ఇరాక్లో ఉన్న పెద్ద దేవుడు మౌలా అలీ సర్కార్ వాళ్ళది చిల్లాయ్ ముబారక్. ఇది ఎప్పుడు ఇరాక్లో ఉరుసు ఉంటుందో ఆ రోజు కూడా ఇక్కడ మేము ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఆ ఉరుసు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి దేవుని మొక్కుతాం మేము. ఇది మన గుజరాత్లో ఉన్న రాస్తి అమ్మ దర్గా. ఇది అక్కడ ఎవరెవరు అక్కడ అంత దూరం పోలేరో ప్రతి సంవత్సరం ఇక్కడ ఉరుసు జరుపుకుంటాము రాస్తి అమ్మది. ఇక్కడ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేసి దేవుని మొక్కుతాం మంచిగా. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి. పలువురు భక్తుల అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మా పాప కొంచెం భయపడి అలైంది. అదైతే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఒక 2 months ఉండాలని క్యూర్ అయిపోయింది, తగ్గిపోయింది. ఆయన బాబాను నమ్ముకుంటే చాలా బాగా, ఎవ్వరు హిందూ ముస్లిం అని తేలేదు. నేను చాలా గమనించిన, చాలా బాగా అనిపించింది. అమాస పనికి ప్లేస్ సరిపోదు, ఈ ప్లేస్ సరిపోదు, అంత పబ్లిక్ ఉంటారు. చాలా నమ్మకమైన దర్గా. ఇక్కడ వస్తే వాళ్ళు మంచిగా అయిపోవాల్సిందే. ఇక్కడ వచ్చిన వల్ల మంచిగా ఇంటికి వెళ్తారు. మనం ఎక్కడైతే పోతే గాలి ఏ జరిగినా ప్రతి ఒక్కరు నేను గమనిస్తాను. దెబ్బలకి ఇరిగిన వాళ్ళు, ఫీవర్ అని, పిల్లలు బాగాలేకపోయినా ఎటువంటిదైనా ఒక తాగి కట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిపోతే అమాస పుణ్యానికి మిగతా రోజులకు చాలా బాగా అనిపిస్తుంది. వస్తే చాలా మంచిగా అయిపోతారు. ఇక ఈ బాబా నమ్మకం నేను చాలా నాకు బాగాలేకుండే, అయితే బాగాలేకుంటే ఇక్కడ తీసుకొచ్చినారు. 2 months ఇక్కడ ఉన్నా. అయితే 2 months లోపు నాకు ప్యూర్ మంచిగా అయిపోయినా, మంచిగా ఉండే. అంతే ఈ బాబా దయ వల్ల ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంటున్నాను. కౌకూర్ దర్గా అంటే చాలా ఫేమస్, అంటే చాలా మంది నమ్ముతూ ఉంటారు.
దేవుడు చాలా పవర్ఫుల్. నేను నమ్మలే, ఇక్కడికి వచ్చినాక నమ్ముకుంటుంటే మంచిగా అనిపిస్తున్నారు. ఇక దేవుడు నమ్ముకుంటున్నా. చాలా మంది పవర్ఫుల్ దేవుడు అని చెప్తూ ఉంటారు. मस्तन बाबा मंत्री వచ్చిండు బుద్ధుచర్ణ మస్తన్ బాబా దస్తగిరి పురాణ పీర్ దస్తగిరి ఖాజా గరీనాథ్ బందరాజ్ బాబా అమ్మ జాన్ మౌలాలి బాబా అందరు దేవుడు దయాలని మేము మంచిగా ఉన్నాం. ఇది చూశారు కదా, అంటే ఎంత మహిమలతో మహిమాన్వితంగా ప్రజల గుండెల్లో ఈ బాబా చోటు చేసుకున్నాడు. నిజంగా ఈ జనాలు చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు ఇక్కడ అంటే ఇంత జనాలు, ఇంత తక్కువగా జనాలు చాలా అరుదుగా ఉంటారు. అంటే మనం షూటింగ్ చేసుకునేది ఉన్నది కాబట్టి ఇంత అరుదుగా తక్కువ జనాలు ఉండే సమయంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. అమావాస్య ఆ టైంలో చాలా విపరీతమైన మంది, అంటే ఇక్కడ అడుగు వేస్తే అడుగు తీయాలంటే జనాలు వస్తున్నారని భక్తులు చెప్తున్నారు. నిజంగా కూడా కుల మతాలకు అంటే అతీతంగా వేరే కులాలు, ఆ కులాలు, ఈ మతాలు అని కాకుండా భక్తులంతా పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి నమ్ముకొని మొక్కుకుంటున్నారు, బాగవుతున్నారు అనేది మనకు స్పష్టంగా కళ్ళారా తెలిసింది. సో తెలంగాణ ప్రాంతానికి ఒక నమ్మకమైనటువంటి ఒక పీస్ సెంటర్ ఇది. దీన్ని పీస్ సెంటర్గానే గమనించి భక్తులంతా కూడా, ప్రజలంతా కూడా ఇక్కడ బాబా ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కౌకూర్ దర్గా వర్ధిల్లాలి, కష్టాలన్నీ వైదొలగాలి. సలాం అలైకుం, ఖుదాఫీజ్.